హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాం గదా! అందులో అయితే డిస్కస్ చేశాము. ఏంటి అంటే ప్రతి ఒక్క కంట్రీకి గూడా టారిఫ్ వేస్తున్నారు అని జెప్పేసి. అందులోని భాగంగానే మన ఇండియాకి వచ్చేసి 26% వేస్తున్నట్లుగా యాక్చువల్‌గా చెప్పేటప్పుడు 26% అని చెప్పినా గూడా ఆ తర్వాత అనౌన్స్ చేసిన దాంట్లో అయితే 27% అనైతే ఉంది. సో, మన ఇండియాకి వచ్చేసి అయితే 27% టారిఫ్ వేస్తున్నట్లు. సో, ఇంకా దానిలోని భాగంగానే చాలా వరకు ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే మనం ఇండియా నుంచి లగేజ్ తెచ్చుకుంటాం గదా! సో, దానికి కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంటదా? మనం ప్యాకింగ్స్ తెప్పించుకుంటాం గదా! ఇండియా నుంచి పాలసీస్ ఏమైనా. సో, దానికి కూడా ఈ టారిఫ్ వర్తిస్తదా అని జెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు నార్మల్‌గా పచ్చళ్ళంటే గుర్తొచ్చిందండి. అసలు ఈ మధ్యన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఈ పచ్చళ్ళ గొడవలేంటో స్టార్ట్ అయ్యాయి. నాకు చాలా వింతగా అనిపించిందన్నట్లు. అంటే అసలు ఆన్‌లైన్‌లో పచ్చళ్ళ బిజినెస్ అనేది నాకు చాలా వింతగా అనిపించింది. నార్మల్‌గా ఎన్ఆర్ఐస్ తెప్పించుకున్నారంటే ఒక అర్థం ఉంది. అంటే ఎన్ఆర్ఐస్ అంటే బాగా డబ్బున్న వాళ్ళో, అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు పచ్చళ్ళు గూడా కొనలేరు అని అనుకుంటారేమో, అలా అని గాదు. నార్మల్‌గా ఒక మామిడికాయ ఉందనుకోండి యూఎస్‌లో. ఈ సైజ్ ఆఫ్ మ్యాంగోకి $3 నుంచి $4 ఉంటది యూఎస్‌లో. నార్మల్‌గా ఏరియాస్‌ని బట్టి $6 అలా గూడా ఉంటదిలెండి గానీ, నేను మొన్న ఉగాదికి తీసుకొనొచ్చినప్పుడు $4 ఉంది. తప్పకుండా ఎన్ఆర్ఐస్ కాలిక్యులేట్ చేసుకుంటారు. మనం ఇండియా నుంచి ఏదన్నా తెప్పించుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ ఒక మామిడికాయ యొక్క ధర $4 ఇండియన్ కరెన్సీలోకి మారుస్తే సుమారుగా రూ. 350 మినిమమ్. రూ. 350 అంటే వాళ్ళు కేజీ పచ్చడి పెట్టాలంటే ఎన్ని మామిడికాయలు రావాలి? ఎన్ని మామిడికాయలు ఇంటూ రూ. 350 దాన్ని కాలిక్యులేట్ చేసుకుంటారు. ఒక హాఫ్ కేజీ చిల్లీ పౌడర్ ఉంది అని అనుకోండి. హాఫ్ కేజీ చిల్లీ పౌడర్ $9. సో, 9 ఇంటూ రూ. 85 అది వేసుకుంటారు. ప్రతీది కూడా మన ఇండియన్ క్యాలిక్యులేషన్స్ లోపల చూస్తే, వాళ్ళు ఇక్కడికి పచ్చడి తెప్పించుకున్న దాంతో పాటు వాళ్ళకి కొరియర్ చార్జెస్ ఉంటాయి చూసారా? అవి గూడా మొత్తం ఇంక్లూడ్ అయినా గూడా వీళ్ళకి పెద్ద నష్టం ఏమి ఉండదన్నట్లు ఎన్ఆర్ఐస్‌కి మోస్ట్‌లీ. ఎందుకంటే ఇక్కడ కరెన్సీతోనే గదా! ఆబ్వియస్‌లీ వాళ్ళు ఇండియన్ రూపీసే కడతారు గదా! అదే ఇక్కడ పచ్చడి పెట్టుకుంటే అమెరికన్ డాలర్స్. సో, అలా కాలిక్యులేట్ చేసుకున్నా గూడా వాళ్ళకి ఎలాంటి పని తగలకుండా ఓన్లీ ప్యాకింగ్‌లో పచ్చడి వచ్చినా గూడా వాళ్ళకి పెద్ద నష్టం అనేది ఏమీ ఉండదు. అదే విధంగా మీరు చాలా వరకు అబ్జర్వ్ చేయండి. ఇండియా నుంచి మన ఇండియన్ వేర్ బట్టలుంటాయి కదా! అవి మనం ప్యాకింగ్‌లో తెప్పించుకున్నవి కూడా వర్తే అన్నట్లు. ఎందుకంటే ఇక్కడ మినిమమ్ $40 నుంచి స్టార్ట్ అవుతాయి. మన ఇండియన్ వేర్ బట్టలు అవైతే. సో, అది అంత వర్తీ కూడా రాదన్నట్లు. ఎందుకంటే ఇంటూ 85 ఏసుకోండి $40 ఇంటూ 85 వేసుకుంటే. అందువలన ఏంటంటే మన ఇండియా నుంచి బట్టలు కొనుక్కొని అవి ప్యాకింగ్ వచ్చినా కూడా పెద్ద నష్టం ఏమీ ఉండదు. అదే టీ షర్ట్స్ అలాంటివి ఎవరు తెప్పించుకోరు. ఎందుకంటే అమెరికన్ యొక్క డ్రెస్సింగే టీ షర్ట్స్ కాబట్టి మినిమమ్ ధర వచ్చేసి $4 నుంచి స్టార్ట్ అవుతది. మీరు అందుకోసమే యూఎస్‌లో చాలా వరకు కూడా టీ షర్ట్స్ అవి ఎక్కువగా యేసుకుంటారు. ఈవెన్ లేడీస్, ఆడవాళ్ళు గూడా. ఎందుకంటే $4, $3 ఒక్కొక్కసారి క్లియరెన్స్ లోపల $1కి కూడా దొరుకుతాయి. అందుకోసమే ఎక్కువ మంది టీ షర్ట్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అందువలన ఏంటంటే అది బ్యాలెన్స్ అవుతది. అందువలన ఏంటి అంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువగా కూడా పచ్చళ్ళు రానియండి, మోస్ట్‌లీ మన ఇండియన్ వేర్ బట్టలు ఇవి ఎక్కువగా తెప్పించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటారు కాబట్టే. అంటే ఈ డౌట్ చాలా మందికుంటది. ఇక్కడ బాగా డబ్బులెక్కువుండి ఏం తెప్పించుకోరు. ఆ కాలిక్యులేషన్ బ్రెయిన్ తోటి ఏంటి అంటే ఇండియా నుంచి ఇక్కడికొచ్చినా కూడా ఇట్స్ వర్త్ అన్నట్లుంటది. సో, అందువలన తెప్పించుకుంటారు. సరే ఇంక మనం ఈ టాపిక్‌లోకెళ్దాం. టారిఫ్ ఎందుకు అనేది కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. నార్మల్‌గా మన ఇండియా వచ్చేసి యూఎస్‌కి 10-25% మినిమమ్ టారిఫ్ వేస్తుంటే, యూఎస్ ఇండియాకొచ్చేసి 0% టారిఫ్ మినిమమ్ టారిఫ్ ఉందంట. సో, దీనిని బేస్ చేసుకొని ఏంటంటే అమెరికాకి, ఇండియాకి మధ్యన 400 బిలియన్ డెఫిషియంట్ ఉందంట. సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీస్‌కి కూడా టారిఫ్ వేశారు. ఎట్ ద సేమ్ టైమ్ ఇండియాకి కూడా టారిఫ్ వేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే ఒక ఇండియన్ ప్యాసింజర్ వెహికలే ఉందనుకోండి. అది అమెరికా 2.5% ఏస్తే మన ఇండియా 75% టారిఫ్ వేస్తుందంట. సో, ఇలా చాలా ఈవెన్ యాపిల్స్. ఇండియా నుంచి ఇక్కడికొచ్చేటటువంటి యాపిల్స్‌కి 0% ఉంటే ఇక్కడి నుంచి మనకి ఇండియాకొచ్చే వాటి మీద 50% టారిఫ్ ఉందంట. అదే విధంగా ఇండియన్ యొక్క రైస్ ఇక్కడికొస్తే 2.5% టారిఫ్ ఉందంట. బట్ ఇక్కడి నుంచి మన ఇండియాకెళ్తే 80% అలా టారిఫ్ ఉన్నాయంట. సో, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుంటే చాలా వరకు కూడా యూఎస్‌కి, ఇండియాకి మధ్యన డెఫిషియంట్ అదే చాలా వరకు యూఎస్ నష్టాలలో ఉంటుంది. కంపారిటివ్‌లీ ఇట్లా ఇండియాతో టారిఫ్ వలన అని చెప్పేసి దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అన్నట్లు. అదే విధంగా చాలా మందికి ఒక డౌట్ ఉందన్నట్లు. అంటే మన ఇండియా ఇప్పుడు 2.5% ఒకప్పుడు రైస్ మీద టారిఫ్ ఉండేది కదా! మరి ఇప్పుడు 27% అయింది కదా! అంటే ఇది కాలిక్యులేట్ చేసుకొని 29.5% అవుతదా? లేదు అంటే ఆ 2.5 మైనస్ చేస్తారా అని చెప్పేసి. అది నాకు కూడా డౌటే ఉంది. అంటే చైనా వాళ్ళకి ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు 34 ఏసారు.
మొత్తం యాడ్ చేసుకొని 54% అయింది గదా! అంటే మరి మనకు కూడా ఇవి యాడ్ చేసా, లేకపోతే ఇది మైనస్ చేసి టారిఫ్ పడుతుందా అనేసైతే త్వరలో తెలుస్తది మనకి. ఇంకా కొంతమంది ఏంటంటే ఇండియన్ గ్రాసరీస్ వచ్చినప్పుడు ఇండియన్ గ్రాసరీ స్టోర్ లోపల కాస్ట్ ఎక్కువుంటదా? లేదు అంటే ఇక్కడ అమెరికన్ స్టోర్స్ లోపల కాస్ట్ ఎక్కువుంటదా అని జెప్పేసి, అది వచ్చేటప్పుడే టారిఫ్ పడతది గాబట్టి ఆల్మోస్ట్ అన్నిట్లలో సేమే ఉంటది కాస్ట్. బట్ ఇండియన్ గ్రాసరీ లోపల కాస్ట్ ఎక్కువ ఉంటదన్నట్లు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పెట్టుకునే కాస్ట్ అది. నార్మల్‌గా కాస్ట్‌ని బేస్ చేసుకుంటే ఎక్కడైనా గూడా సేమే ఉంటది. అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే టారిఫ్ వేస్తాము అని చెప్పగానే ఇక్కడ వీళ్ళేసేసుకుంటారు. టారిఫ్ వేసుకొని దాని మీద ఆల్రెడీ 27% యేసుకొని కాలిక్యులేట్ చేసేస్తారు. అంటే ఏంటంటే యాక్చువల్‌గా కోవిడ్ టైమ్‌లో గూడా అప్పుడంతే. ముందే టారిఫ్ పడతదా? పడదా? అదంతా పక్కన పెడితే కాస్ట్‌లు పెరుగుతాయి అనడానికి ముందే కాస్ట్‌లు పెంచేస్తారన్నట్లు. ఇంకా ఆ కాస్ట్‌లు చచ్చినా గూడా తగ్గవు. ఈవెన్ రైస్ అప్పుడు గూడా అలానే రాయల్ సోనా మసూరి రైస్ కానియండి, ఈవెన్ బాస్మతి రైస్ రావచ్చు వాటెవర్ ఇట్ ఈస్. మనకి వాల్‌మార్ట్ లోపల $17, $18 ఉంటే మన ఇండియన్ గ్రాసరీస్ లోపల $30, $29 ఉంటుందన్నట్లు. సేమ్ అదే రైస్ మొత్తం గూడా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ గూడా కాలిక్యులేట్ చేశాను నేను. సేమ్ అదే అయినా కూడా మనకి ఇక్కడ ఇండియన్ గ్రాసరీ స్టోర్ లోపల ఎట్లైనా గూడా ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఆ ప్రైజెస్ కూడా ప్లేస్‌ని బట్టి మారుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ 2.5%, ఆటోమొబైల్స్ 1 పాయింట్ సంథింగ్, అండ్ జర్మన్స్ అండ్ జ్యువెల్లరీస్ వీటి మీద కూడా 2.5% ఎంతో ఉంటదంట. అండ్ మనకి ఇవి మెడికల్ ఫార్మాకి సంబంధించినవి ఏంటి అంటే 0.45% ఎంతో ఉంటదంట. అండ్ ఇప్పుడు కొన్నిటి మీద ఎక్స్‌క్లూడింగ్ ఉందన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మాకి సంబంధించిన వాటి మీద అయితే ఆబ్వియస్‌లీ పాత టారిఫ్ అన్నట్లు కొత్తగా పడట్లేదు. ఎందుకంటే అమెరికాకి మెడిసిన్స్ చాలా అవసరం కాబట్టి. సో, దాని మీద అయితే అది ఎక్స్‌క్లూడ్ చేశారు ఫార్మాకి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తెచ్చుకునేటటువంటి వస్తువుల మీద కూడా ఈ టారిఫ్ పడతదా అంటే నార్మల్‌గా మనం మన పర్సనల్ పర్పస్ కోసం తెచ్చుకుంటాం కాబట్టి వాటి మీద అయితే ఎలాంటి టారిఫ్ ఉండదు. బట్ ఎవరైతే బిజినెస్ పర్పస్ కోసం తెచ్చుకుంటారో వాటి మీద అయితే తప్పకుండా టారిఫ్ పడతది. అంటే ఒక సర్టెన్ లిమిట్ అంటూ ఉంటదన్నట్లు మనకి. ఆ లిమిట్ వరకు తెచ్చుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. అంతకంటే ఎక్కువగా తెచ్చుకుంటే తప్పకుండా టారిఫ్ పడతది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ 10,000 కంటే ఎక్కువ అంటే $10,000 ఎబోవ్ గంట తెచ్చుకున్నారనుకోండి, తప్పకుండా కస్టమ్ చార్జెస్ పే చేయాల్సి ఉంటది. అండ్ మీరు దానికి సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ మొత్తం కూడా చూపించాల్సి ఉంటదన్నట్లు. అండ్ ఇంకా చాలామంది అదే ఈ పికిల్స్ గురించి చెప్పా కదా! ఎవరైనా పచ్చళ్ళు అలాంటివి తెప్పించుకుంటుంటే నార్మల్‌గా పర్సనల్ యూజ్‌కి ఈ సర్టెన్ లిమిట్ వరకు ఉంటదన్నట్లు. ఆ లిమిట్ వరకు మీకసలు ఏమీ పడదు. అంటే ఇప్పుడు నార్మల్‌గా రెగ్యులర్ యూజ్ కోసం మనం తెప్పించుకుంటాం కాబట్టి మనకి ఎలాంటి టారిఫ్ ఉండదు. అదే అలా కాకుండా బిజినెస్ పర్పస్ మీద తెప్పించుకుంటారు కదా! అదే ఈ కొరియర్‌లలో వస్తుంటాయి చూసారా? బిజినెస్ పర్పస్ మీద ఎక్కువ క్వాంటిటీ. సో, వాళ్ళకైతే తప్పకుండా ఈ టారిఫ్ పడతది. అండ్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదా! ఒకవేళ టారిఫ్ కనుక మన ఇండియా కంటే కొంచెం తగ్గించినట్లయితే మనకు చాలా వరకు బెనిఫిట్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రిమైనింగ్ కంట్రీస్ వాళ్ళు చాలా ఎక్కువ టారిఫ్‌లు పెంచారు. అండ్ అదే విధంగా డి అంటే డి అన్నట్లుగా ఉన్నారు మిగతా వాళ్ళు. సో, మనం కొంచెం తగ్గితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ జరగొచ్చు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైనా యూఎస్ నుండి ఇండియాకి పంపించామనుకోండి. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం యూఎస్ నుండి ఇండియాకి షూస్ కానియండి, లేదు అంటే వాటెవర్ మొబైల్స్ కానియండి, ఇవన్నీ పంపించామనుకోండి. పంపించిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ పే చేస్తాము చార్జెస్. చార్జెస్ పే చేసి కొరియర్‌లో పంపించిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ కస్టమ్ చార్జెస్ పే చేయాల్సుంటది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక $60 షూస్ పంపించామని అనుకోండి. మనం మొత్తం కలిపే పంపించేస్తాము. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత మన ఇండియాలో మళ్ళీ ఎక్స్‌ట్రాగా కస్టమ్ చార్జెస్ పే చేయాల్సొస్తుంది. కొరియర్‌లో పంపించినప్పుడు. ఇదైతే నేను అనుభవంతోటి చెప్తున్నాను. అలా ఇంకెవరికైనా జరిగుందా? రీసెంట్‌గా ఎవరో గోల్డ్ తీసుకొనొస్తే కూడా డిపోర్ట్ అయ్యారు అని చెప్పేసి నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి క్లారిటీగా తెలుసుకొని నేను నెక్స్ట్ వీడియోలో మీతో దాని గురించి అయితే షేర్ చేస్తాను. సో, ఇంతే అండి ఈ వీడియో. మీకంటే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.